భారీగా భక్తులు కూడా వస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి ఆ గన్నాథుని వెళ్తున్న పరిస్థితులు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 69 అడుగుల ఎత్తులో ఆ భారీ గన్నాడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈసారి దాదాపు 30,000 పైగా భక్తులు ఆ గన్నాథుని దర్శించుకున్నారు. ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ మంది దర్శించుకున్నారంటూ కూడా ఒకవైపు నిర్వాహకులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఆ గన్నాథుని చూడడానికి అందరూ కూడా వస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు గంగమ్మవాడికి రైట్. శిల్ప నేను మరొకసారి మీతోనే మాట్లాడతాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. ఓవైపు లడ్డు బాలాపూర్లో లడ్డు వేలానికి సంబంధించి భారీ అంచనాలు, మరోవైపు ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనానికి సంబంధించి మనం లైవ్ చూస్తున్నాం. 2 లైవ్స్ మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ మీరు బాలాపూర్ గణనాథుడి ఊరేగింపును చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మీరు స్క్రీన్లో చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర. వేల మంది భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర చాలా ఘనంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. 1 గంట కల్లా నిమజ్జనం పూర్తి చేయాలంటూ అధికారులు టార్గెట్గా పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు లేకుండా క్లియర్ చేశారు. రోడ్ల గుంతలు పూర్తి చేశారు. ఎలక్ట్రిక్ వైర్స్కి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుగానే క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీ ఎత్తున పోలీసులు పాల్గొనబోతున్నారు. ఇక్కడ మరోవైపు మనం ఆర్టీవీ ఈ బాలాపూర్ లడ్డూకి సంబంధించి గత సంవత్సరం 2024లో 30 లక్షల 1,000 రూపాయలు లడ్డు పలికిన నేపథ్యంలో ఈసారి ఎంతవరకు వెళ్ళొచ్చు? 30 లక్షలకు పైగా వెళ్తుందా? గతంలో ఉన్నటువంటి ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా అనే ప్రశ్న అడిగినప్పుడు చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అంటే ఎవరి అంచనా ఎలా ఉంది, లడ్డు ఈసారి బాలాపూర్ లడ్డు ఎంతకు పలకొచ్చు అనే అంశానికి సంబంధించి ఎవరి అంచనా ఎలా ఉంది అనేది ఒకసారి నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా మీరు కామెంట్ చేయండి. ఈసారి లడ్డు ఎంతకు రీచ్ అవ్వచ్చు? ఇంతకుముందు మధు మాట్లాడారు, మనం చూసాం. ఇంతకుముందు మనం మధు మాట్లాడారు. 50 లక్షల వరకు కూడా కొంటారని చెప్పారు. కొంతమంది ఇంకా ఎక్కువకు వెళ్ళొచ్చు, ఇంకా 70 లక్షలని కొంతమంది అంటున్నారు. 1 కోటి రూపాయల వరకైనా సరే కొని తీరుతాం అంటున్నారు. సో మనం చూసాం నిన్న రిచ్మండ్ విల్లాస్లో గణేష్ లడ్డూని మనం చూసాం. 2,31,00,000కు అమ్ముడుపోయినటువంటి వేలం పాట వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. 2,31,00,000 రిచ్మండ్ విల్లాస్లో. ఇది హైయెస్ట్ రికార్డుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ లడ్డు సైతం 1 కోటి రూపాయల వరకు ఈసారి పలికే అవకాశం ఉంది. 1 కోటి రూపాయల వరకు ఈసారి వేలం పాట వెళ్ళే అవకాశం ఉందన్నది ఇప్పటికే 50 లక్షల వరకు వచ్చింది. ప్రతి సంవత్సరం 3 లక్షలు 4 లక్షల రూపాయలు తేడా వస్తుంటేనే చాలా గొప్పగా చూస్తున్నాం. అలాంటిది 50 లక్షలకైనా కొనడానికి సిద్ధంగా ఉన్నామంటూ అక్కడ భక్తులు చెప్పడాన్ని మనం చూసాం. మరింత ఎక్కువకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎంతవరకు పలకొచ్చు లడ్డు ధర అని అడిగినప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ నేను చదివి వినిపించబోతున్నాను. బట్ దానికంటే ముందు ఒకసారి పెట్రీషియా మనతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ శోభాయాత్ర ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం. పెట్రీషియా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర చాలా కీలకమైనటువంటి పాయింట్గా చెప్పొచ్చు. ట్రాఫిక్ సమస్య నియంత్రణకి సంబంధించి కానీ అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా. సో ప్రజెంట్ అక్కడ కండిషన్ ఎలా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎస్, హైదరాబాద్ అంతా కూడా జై బోలో గణేష్ మహారాజ్ అంటున్నారు. భాగ్యనగరంలో మహా నిమజ్జనం అంతా కూడా స్టార్ట్ అయింది. చాలా కన్నుల పండగలాగా ఉంది. ఒకవైపు ప్రత్యేకంగా అంతా కూడా సిటీ అంతా కూడా రెడీ అయిపోయిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిమజ్జనం టైంలో కూడా ట్రాఫిక్కి కూడా ఒక సవాల్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం. ఉదయం నుంచి కూడా వేలాది గణేషులు కూడా నిమజ్జనం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. నిన్న నైట్ అంతా కూడా యువత అంతా కూడా సందడి చేస్తుంది. ఆధ్యాత్మిక ఒకవైపు సందడి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అయితే మనం ఉన్నాము. నిన్న రాత్రి నుంచి కూడా భారీగా గణేష్ విగ్రహాలంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఈ పరిసర ప్రాంతంలో కూడా రద్దీగా మారాయని కూడా తెలుస్తుంది. లుమ్ని పార్క్ ఇదంతా కూడా రద్దీగా మారిందనే చెప్పచ్చు. ఒకవైపు ఈసారి మాత్రం చాలా కొత్తదనం అయితే ఒకవైపు పొలిటికల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో
ఉన్నారో వాళ్ళ పాటలకి కూడా డీజే స్టెప్స్ వేస్తున్నారని కూడా తెలుస్తుంది. యువత కూడా ఈ మధ్య దేవుడి పాటల కన్నా కూడా డీజే పాటలు అయితే పెడుతున్నారు. ఆపోజిషన్ పార్టీ కేసీఆర్ పేరు పైన ఉన్న డీజే సాంగ్సే కానీ లేదంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సాంగ్స్ కూడా ఈ సెలబ్రేషన్లో ప్లే చేయడము, అదే కాకుండా యువత మొత్తం ఈ కొత్త సాంగ్స్తో కూడా కనిపిస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు మట్టి గణేష్ని కూడా ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. అంటే ఎన్విరాన్మెంట్కి అనేక సార్లు కూడా ప్రోత్సహించారు. ఒకవైపు అనేక ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఒకవైపు ఎన్జిఓస్తో పాటు ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ గణేషుల్లో ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. మట్టి గణేషులు మాత్రం తగ్గినాయని కూడా చెప్పొచ్చు. అందరు కూడా భక్తి భావంలో మునిగిపోతున్నారని కూడా తెలుస్తుంది. చాలా కొత్త కొత్త విగ్రహాలు అయితే తయారు చేసిన పరిస్థితి. రకరకాల విగ్రహాలు అంటే ఒక్కొక్క థీమ్ని తీసుకొని ఒకవైపు పొలిటికల్ థీమ్ అని, ఒకవైపు సినిమా థీమ్ అని, మరోవైపు పోలీస్ థీమ్ అని ఇటువంటి థీమ్స్తో పాటు వచ్చారు. దాదాపు 20 చోట్ల మాత్రము జిహెచ్ఎంసీ కూడా ఒకవైపు పూర్తిగా సిద్ధంగా ఉందనే చెప్పొచ్చు. అదే కాకుండా పోలీస్తో పాటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా రంగం సిద్ధమైందనే చెప్పొచ్చు. దాదాపు 50,000 గణేష్ల నిమజ్జనం అయితే ఇవాళ ఇంకా రేపు ఉదయం వరకు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 20 చోట్ల కూడా ఒక పిట్ పాయింట్స్ పెట్టడం జరిగింది. దాదాపు 72 పిట్ పాయింట్స్ అయితే ఉన్నాయని కూడా తెలుస్తుంది. అక్కడ వాటర్ ఆ చెరువులో నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. మొత్తం కూడా 136 క్రేన్లు అయితే ఏర్పాటు చేశారని కూడా తెలుస్తుంది. అదే కాకుండా హుస్సేన్ సాగర్ చుట్టంతా కూడా 30 క్రేన్లు ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ మార్గ్ వైపు కొన్ని క్రేన్స్, ట్యాంక్ బండ్ వైపు కొన్ని క్రేన్స్, దాదాపు అనేక క్రేన్స్ కూడా కెపాసిటీని పెంచారని తెలుస్తుంది. ఈ 300 కిలోమీటర్స్ వరకు కూడా ఈ శోభయాత్ర ఉందని కూడా తెలుస్తుంది. ప్రత్యేక మ్యాప్స్ పెట్టడం జరిగింది. అదే కాక ఆంక్షలు పెట్టడం కూడా జరిగింది. విగ్రహ ఎత్తు బట్టి కూడా ఆ రూట్ మ్యాప్ కూడా అధికారులు సిద్ధం చేశారని తెలుస్తుంది. పెద్ద విగ్రహాలు అయితే ఒకవైపు, చిన్న విగ్రహాలు అయితే ఇంకో వైపు అని కూడా తెలుస్తుంది. దాని ఎత్తును బట్టి కూడా గూగుల్ మ్యాప్ని నమ్మితే బోల్తా కొడతారు. హైదరాబాద్ పోలీస్ మ్యాప్ని నమ్మాలంటూ కూడా పోలీసులు రిలీజ్ చేయడం అయితే జరిగింది. 30,000 పోలీసులతో కూడా భద్రతని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఈ శోభయాత్రను కూడా సక్సెస్ఫుల్ చేయాలంటూ కూడా ఇప్పటికే 10 లక్షల జనాలందరూ కూడా ఇసుకేస్తే రాలనంత జనాలు కూడా ట్యాంక్ బండ్ వైపు తరలి వస్తున్నారని తెలుస్తుంది. అదే కాకుండా ప్రత్యేక భద్రత కూడా ఏర్పాటు చేశారు. 150 గణేష్ ర్యాపిడ్ యాక్షన్ టీం కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి వెంటనే యాక్షన్ తీసుకునే అవసరాలు అయితే ఉన్నాయి. ఒకసారి మనం యువతను కూడా చూడొచ్చు. మొత్తం అంతా కూడా ట్యాంక్ బండ్ వైపే ఉన్నారని తెలుస్తుంది. దాదాపు 200 మంది గజ ఈతగాళ్ళని కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ప్రత్యేక టీమ్స్ కూడా ఒకవైపు నిమజ్జనం చేసే టైంలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అపశృతి జరగకుండా కూడా రెస్క్యూ చేసే అవకాశాలు ఉంటాయి. వెంటనే 200 గజ ఈతగాళ్ళు కూడా అలర్ట్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. కొన్ని దారులంతా కూడా డివోషనల్గా మారిపోయినాయని కూడా తెలుస్తుంది. ఒక్కొక్క గణేష్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆకట్టుకునే విధంగా ఉందనే చెప్పొచ్చు. ఒక్కొక్క గణేశుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఆర్టిస్ట్ చేశాడని కూడా తెలుస్తుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా నిన్నటి విగ్రహాలతో కూడా కొద్దిసేపటి క్రితమే సందడిగా ఉంది. మరి కొద్దిసేపట్లో కూడా ఖైరతాబాద్ బడా గణేశుడు రాబోతున్నాడు. అంటే దాదాపు 743కి కూడా క్రేన్ మూవ్ అయినాయి. ఇప్పుడు మాత్రము ఎగ్జాక్ట్లీ చూసుకుంటే కూడా మరికొద్దిసేపట్లో దాదాపు ఒక ½ అన్ అవర్లో కూడా బడా గణేశుడు కూడా చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా మరికొద్దిసేపట్లో కూడా గణేశుడు రాబోతున్నాడని కూడా తెలుస్తుంది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అధికారులు అనేక డైవర్షన్ పాయింట్స్ పెట్టిన పరిస్థితి. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ట్రాఫిక్ మ్యాప్ కూడా మీరు పాటించాలంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రేపటి వరకు కూడా రేపు ఆఫ్టర్నూన్ 12:30 వరకు కూడా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారని కూడా తెలుస్తుంది. హైదరాబాద్ పోలీసులు కూడా ప్రత్యేక రూట్ పెట్టడం, మ్యాప్ పెట్టడం, హైదరాబాద్లో ఉన్న పరిసర ప్రాంతంలో కూడా ఇక్కడ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్తే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ ఉంటుందంటూ కూడా క్లియర్గా పెట్టడం. అదే కాకుండా బాలాపూర్ గణేష్కి సంబంధించిన ప్రీ మ్యాప్ కూడా పెట్టడం. అదే కాకుండా అనేక సార్లు కూడా ఒక్కసారి మనం చూడొచ్చు కూడా గణేషులంతా కూడా ఒకరి తర్వాత
ఒకటి కూడా వెళ్తున్న పరిస్థితి. నిన్న ఎర్లీగా వచ్చిన స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారంటే